పెద్ద తప్పు చేస్తున్నారు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. నేను మీ ఆశా మ్యామ్. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3 నోటిఫికేషన్ రాగానే అప్లై చేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ అందరూ కూడా ఒక విషయాన్ని మాత్రం మిస్ అవుతున్నారు. అదే జోన్ వైజ్ వేకెన్సీ అనాలిసిస్. ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీకి సంబంధించి ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీరు ఏ జోన్కి సరిపోతారు, అసలు మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3కి సంబంధించి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3 జోన్ వైజ్ వేకెన్సీస్ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి. ఎవరైతే ఆర్ఆర్బీలో జాబ్ కొట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ ని. జోన్ వైజ్ వేకెన్సీస్ గురించి క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. ఒక్కసారి ఆ వేకెన్సీస్ అన్నిటి గురించి డిస్కస్ చేసుకునే ముందు మన దగ్గర ఏం అవైలబుల్గా ఉన్నాయో కంప్లీట్గా చూద్దాం. మన దగ్గర ఆర్ఆర్బీకి సంబంధించి కంప్లీట్ కోర్సెస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కసారి మనం దీని గురించి చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 and గ్రేడ్ 3 గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్, అండ్ అలానే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3 అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్, దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్. అండ్ అలానే మనం ఏం అందిస్తున్నాం, ఎన్సీఆర్టీ పీడిఎఫ్స్, ఎన్సీఆర్టీ వీడియోస్, ఎన్సీఆర్టీ బిట్స్ ప్లస్ పీవైక్యూస్, టెస్ట్ వెల్ ఫిజిక్స్ అండ్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్, అండ్ అలానే పీవైక్యూ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, అండ్ అలానే ఇలా 1,00,000కు పైగా బిట్స్ను కూడా మనం అందిస్తున్నాం. మన దగ్గర రికార్డింగ్ క్లాసెస్ ఉన్నాయి. ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ని డౌన్లోడ్ చేయండి. డెమో క్లాసెస్ అయితే ఉంటాయి. డెమో క్లాసెస్ని ఖచ్చితంగా చూడండి. చూసి నచ్చినట్టయితే కోర్స్ని పర్చేజ్ అయితే చేయండి. మన ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి కంప్లీట్ కోర్స్ని అయితే 1,200 రూపీస్కి 1 year వ్యాలిడిటీతో మనం ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు 6 months వ్యాలిడిటీతో కావాలి అని అనుకున్నా సరే మన 6 months వ్యాలిడిటీని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. 750 రూపీస్కే మనం 6 months వ్యాలిడిటీని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది. బెస్ట్ ఫ్యాకల్టీతో మనమైతే మన కోర్స్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఒక్కసారి డెమో క్లాసెస్ అయితే చూడండి. చూసి నచ్చినట్టయితే కోర్స్ని పర్చేజ్ అయితే చేయండి. మన తెలుగు వాళ్ళు అయితే మ్యాక్సిమం దేనికి అప్లై చేస్తారు, ఫస్ట్ మన ప్రిఫరెన్స్ అనేది సికింద్రాబాద్ జోన్కి ఇస్తాం. సికింద్రాబాద్ జోన్ తర్వాతే మనం ఇంకా దేనికైనా సికింద్రాబాద్కి ఇస్తాం. సికింద్రాబాద్ వద్దు, ఓకే నాకు సికింద్రాబాద్ అందరూ కూడా ఎక్కువగా అప్లై చేస్తారు కదా, నేను వేరే స్టేట్కి కూడా అందరూ కూడా అన్ని స్టేట్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. బట్ మన తెలుగు వాళ్ళు ప్రిఫర్ చేసేది మాత్రం మ్యాక్సిమం ఫస్ట్ ప్లేస్ అయితే సికింద్రాబాద్ జోన్కే ఉంటుంది. దాని తర్వాత చెన్నై, దాని తర్వాత ముంబై, తిరువనంతపురం, ఈ జోన్స్ అన్నీ కూడా నెక్స్ట్ వస్తే. సికింద్రాబాద్ జోన్ గురించి కూడా మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం టోటల్గా ఈ 21 జోన్స్లో ఏ జోన్కి కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ అయితే రావడం జరిగిందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ మన అహ్మదాబాద్ చూసుకుందాం. అహ్మదాబాద్ చూసుకున్నట్టయితే ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి యూఆర్లో 4, ఎస్సీలో 1, అండ్ అలానే ఎస్టీలో 0 అంటే వేకెన్సీస్ లేవు. ఓబీసీకి సంబంధించి 2, అండ్ అలానే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 1, అండ్ టోటల్గా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి అహ్మదాబాద్ జోన్లో 8 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా 1 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. టెక్నీషియన్ గ్రేడ్ 3కి మనం చూసుకున్నట్టయితే యూఆర్కి 71, ఎస్సీకి 30, అండ్ అలానే ఎస్టీకి 13, ఓబీసీకి 30, ఈడబ్ల్యూఎస్కి 22, అండ్ అలాగే ఈ టోటల్గా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి ఈ అహ్మదాబాద్ జోన్ చూసుకున్నట్టయితే టోటల్గా 166 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా 16 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి, అహ్మదాబాద్ జోన్కి టోటల్గా టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి టోటల్గా 8, అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్కి సంబంధించి టోటల్గా 166. అంటే టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 174 వేకెన్సీస్ అయితే మనకి ఇందులో ఉండడం అయితే జరిగింది. టోటల్గా అహ్మదాబాద్ జోన్కి మనం చూసుకున్నట్టయితే. నెక్స్ట్ అజ్మీర్కి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే జోన్స్ కనబడుతున్నాయి కదా, మీకు క్లియర్గా డిస్ప్లే అవుతున్నాయి కదా. నేను నార్మల్గా నెట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. అజ్మీర్ జోన్కి మనం చూసుకున్నట్టయితే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి 3 ఉన్నాయి, అండ్ అలానే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి టోటల్గా 136 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మనం ఇక్కడ కూడా మనకి తక్కువ
తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఏ కేటగిరీ వైజ్ చూసుకున్నా సరే, ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 చూసుకున్నా సరే, అజ్మీర్కి సంబంధించి కేటగిరీ వైజ్ కూడా వేకెన్సీస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే ఇంకా తక్కువగా ఉన్నాయి. అండ్ టోటల్గా టెక్నీషియన్ గ్రేడ్ 1లో 3 ఉన్నాయి. అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి టోటల్గా 136 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 13 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ అలానే బెంగళూరు కూడా ఐటీ ఎంఎన్సీ కంపెనీస్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా, బెంగళూరు అప్లై చేయడానికి కూడా మన వాళ్ళు కొంచెం అప్లై చేయొచ్చు అని అనుకుంటారు. సికింద్రాబాద్ కాకుండా బెంగళూరు కూడా అప్లై చేయడానికి చూస్తారు కాబట్టి ఒకసారి బెంగళూరు గురించి కూడా మనం చూద్దాం. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి యూఆర్లో బెంగళూరుకి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, టెక్నీషియన్ గ్రేడ్ 1లో యూఆర్కి 4 అండ్ అలానే ఎస్సీకి 2, ఎస్టీకి 2, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 0 వేకెన్సీస్. టోటల్గా నెట్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకి ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి 9 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి మనం చూసుకున్నట్టయితే బెంగళూరు జోన్ చూసుకున్నట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 3కి యూఆర్కి 60 అండ్ అలానే ఎస్సీకి 21, ఎస్టీకి 10 అండ్ అలానే ఓబీసీకి 31, ఈడబ్ల్యూఎస్కి 9. టోటల్గా మనం చూసుకున్నట్టయితే 131. టోటల్గా టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి మనం చూసుకున్నట్టయితే కేటగిరీ వైజ్ 140 వేకెన్సీస్ అయితే ఈ బెంగళూరు జోన్కి ఉండడం అయితే జరిగింది. బెంగళూరు ఆర్ఆర్బీ జోన్కి అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి 1 ఉంది. అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 11 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఎవరైతే బెంగళూరు జోన్కి అప్లై చేద్దామని అనుకుంటున్నారో ఒక్కసారి చూసుకొని అప్పుడైతే చేయండి. వేకెన్సీస్ అయితే దానికి కూడా తక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ భోపాల్ మనం చూసుకున్నట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 1కి మనం చూసుకున్నట్టయితే టోటల్గా నెట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి 39 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 171 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సర్వీస్ మ్యాన్కి కూడా టెక్నీషియన్ గ్రేడ్ 1లో 4 వేకెన్సీస్ అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3లో 16 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ భువనేశ్వర్కి సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 1లో మన ఇక్కడ కేటగిరీ వైజ్ చూసుకుంటే మాత్రం కేటగిరీలో చాలా తక్కువ వేకెన్సీసే ఉన్నాయి. ఓన్లీ యూఆర్కి ఒక్కదానికే 1 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. మిగతా అన్ని కేటగిరీస్ కూడా దెర్ ఈజ్ నో వేకెన్సీస్. ఆర్ఆర్బీ టెక్నీషియన్ భువనేశ్వర్కి సంబంధించి ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1లో ఓన్లీ 1 వేకెన్సీ మాత్రమే ఉంది. చూసుకోండి, ఎవరైతే భువనేశ్వర్కి కూడా అప్లై చేస్తున్నారో వాళ్ళు ఒకసారి చూసుకోండి. టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి ఏ కేటగిరీలో కూడా లేవు, ఓన్లీ యూఆర్ కేటగిరీలో మాత్రమే ఉన్నాయి. ఒక్కసారి చూసుకోండి. అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా లేవు. సో దెర్ ఈస్ నో పోస్ట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆల్సో. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి మనం చూసుకున్నట్టయితే యూఆర్కి 19 అండ్ అలానే ఎస్సీకి 5, ఎస్టీకి 2, ఓబీసీకి 8 అండ్ అలానే ఈడబ్ల్యూఎస్కి 3. టోటల్గా నెట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 37. మన ఇప్పుడు వరకు చూసుకున్న టేబుల్లో అయితే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3లో ఈ భువనేశ్వర్ జోన్లోనే చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్టయితే. ఎందుకనంటే టెక్నీషియన్ గ్రేడ్ 3కి మనం ఎందులో చూసుకున్నా సరే కొంచెం ఎక్కువ వేకెన్సీసే ఉన్నాయి. బట్ ఈ భువనేశ్వర్లో ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 37 వేకెన్సీస్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా 3 వేకెన్సీస్ అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ అలానే బిలాస్పూర్ చూసుకోండి, భువనేశ్వర్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా చూసుకోండి. వేకెన్సీస్ ఎక్కువగా ఉంటే మనకి కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ అలానే కట్ ఆఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి. బిలాస్పూర్కి టెక్నీషియన్ గ్రేడ్ 1కి మనం చూసుకున్నట్టయితే టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 0 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి మనం చూసుకున్నట్టయితే టోటల్గా 68 వేకెన్సీస్ అయితే ఈ బిలాస్పూర్ జోన్లో 68 వేకెన్సీస్ అయితే గ్రేడ్ 3కి ఉన్నాయన్నమాట. అండ్ అలానే ఈఎక్స్ఎంకి 4 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ అలానే చండీగఢ్కి మనం చూసుకున్నట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 1లో టోటల్గా యూఆర్కి 6, ఎస్టీకి 2, ఎస్సీకి 1 అండ్ అలానే ఓబీసీకి 4, ఈడబ్ల్యూఎస్కి 2 అండ్ అలానే నెట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి 15 వేకెన్సీస్ అయితే ఈ చండీగఢ్ జోన్కి ఉండడం అయితే జరిగింది. అండ్ మనం ఇప్పుడు ముఖ్యంగా చూడాల్సింది ఏంటి అని అంటే చెన్నై. ఎందుకనంటే మన తెలుగు వాళ్ళు సికింద్రాబాద్ జోన్కే కాకుండా మన ఓన్ నేటివ్ జోన్స్కే కాకుండా నెక్స్ట్ ప్రిఫరెన్స్ మనం
మ్యాక్సిమం చెన్నైకి ఇస్తాం. చెన్నైకి ఎక్కువగా మన సికింద్రాబాద్ జోన్ తర్వాత అందరూ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది సికింద్రాబాద్ తర్వాత మన తెలుగు వాళ్ళు మనం చూసుకున్నట్టయితే చెన్నైకి ఇస్తారు. ఆ చెన్నైలో మనకి ఎక్కువ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. బట్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం. చెన్నైకి సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 1లో యూఆర్కి 8, ఎస్సీకి 2, ఎస్టీకి 2, ఓబీసీకి 5 అండ్ అలానే ఈడబ్ల్యూఎస్కి 1. టోటల్గా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి 18 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఎవరైతే మన సికింద్రాబాద్ జోన్ కాకుండా చెన్నై జోన్కి అప్లై చేద్దాము అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒకసారి మళ్ళీ చూసుకొని అప్లై చేయండి. ఎందుకంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1లో వాళ్ళకి తక్కువ వేకెన్సీస్ ఉండడమే జరిగింది. బట్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే ఇప్పుడు వరకు మనం చూసుకున్న టేబుల్లో అయితే ఈ చెన్నై జోన్లో టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ మనం ఇప్పుడు చూడవచ్చు. యూఆర్కి టోటల్గా 544 అండ్ అలానే ఎస్సీకి 224 అండ్ అలానే ఎస్టీకి 198 అండ్ అలానే ఓబీసీకి 269 అండ్ అలానే ఈడబ్ల్యూఎస్కి 94 వేకెన్సీస్. టోటల్గా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి మనం చూసుకున్నట్టయితే 13,029 వేకెన్సీస్ అయితే టెక్నీషియన్ గ్రేడ్ 3లో ఈ చెన్నై జోన్కి రెడీగా ఉన్నాయి. ఎవరైతే చెన్నై జోన్కి అప్లై చేస్తున్నారో సికింద్రాబాద్ కాకుండా చెన్నై జోన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో టెక్నీషియన్ గ్రేడ్ 3లో వాళ్ళకి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా 137 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే గోరఖ్పూర్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి చూసుకున్నట్టయితే దెర్ ఈజ్ నో వేకెన్సీస్ ఫర్ దిస్ టెక్నీషియన్ గ్రేడ్ 1. ఈ గోరఖ్పూర్ ఆర్ఆర్బీ జోన్కి వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1లో వేకెన్సీస్ అనేవి లేవు. టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా నెట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 68 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మనకు కూడా 6 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే గౌహతిలో కూడా కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. గౌహతికి మనం చూసుకున్నట్టయితే ఎందుకనంటే అక్కడ అప్లై చేసే వాళ్ళు కూడా తక్కువగా ఉంటుంది, కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది, కట్ ఆఫ్ కూడా తక్కువగానే ఉంటుంది గౌహతికి మనం చూసుకున్నట్టయితే. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1లో గౌహతికి సంబంధించి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ వచ్చాయి? 15 వేకెన్సీస్ వచ్చాయి. అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి టోటల్గా 169 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే జమ్మూ అండ్ శ్రీనగర్ కూడా ఎన్ని వేకెన్సీస్ వచ్చాయి? ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి టోటల్గా 5 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి టోటల్గా నెట్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే కేటగిరీ వైజ్ 291 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 31 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. చెన్నైకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఒక్కసారి చూసుకోండి. టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే ఎక్కువ వేకెన్సీసే ఉన్నాయి ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్టయితే. అండ్ అలానే కోల్కతా కూడా చాలామంది అప్లై చేయడానికి చూస్తారు. సో కోల్కతాకి టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే టోటల్గా నెట్ వేకెన్సీస్ కేటగిరీ వైజ్ మనం చూసుకున్నట్టయితే ఓన్లీ 5 టెక్నీషియన్ గ్రేడ్ 1 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి మనం చూసుకున్నట్టయితే 14,029. చెన్నై కన్నా ఈ కోల్కతాకే ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఒక్కసారి చూసుకోండి, టెక్నీషియన్ గ్రేడ్ 3లో చెన్నై కన్నా కోల్కతాకే ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. టోటల్గా ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకున్నట్టయితే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 147 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ అలానే మాల్దాకి మనం చూసుకున్నట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి టోటల్గా 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది కూడా ఓన్లీ యూఆర్ అండ్ ఎస్టీలో మాత్రమే ఉన్నాయి, మిగతా అన్ని కేటగిరీస్లో కూడా లేవు, ఓన్లీ యూఆర్ అండ్ ఎస్టీలో మాత్రమే ఉన్నాయి. అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా సంబంధించి ఓన్లీ 1 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి మనం చూసుకున్నట్టయితే టోటల్గా 61 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 5 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలా మనం మిర్జాపూర్ మనం చూసుకున్నట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 1కి మనం చూసుకున్నట్టయితే టోటల్గా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనం గమనించినట్టయితే అన్ని కూడా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 1లో మాక్సిమం కేటగిరీ వైజ్ కొన్ని జోన్స్కి లేవు. బట్ ఇక్కడ మనం మిర్జాపూర్ చూసుకున్నట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 3లో అసలు వేకెన్సీసే లేవు, అస్సలు దెర్ ఈజ్ నో వేకెన్సీస్. ఏ కేటగిరీకి చూసుకున్నా సరే వేకెన్సీస్ అనేవి అస్సలు లేవు, ఒక్కసారి గమనించండి. అండ్ అలానే ముంబై కూడా మనం మరీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ప్రిఫరెన్స్ అనేది ముంబైకి కూడా ఇస్తారు. పర్లేదు, లాంగ్వేజ్ మేము మేనేజ్ చేసుకోగలం, నాకు జాబ్ ఇంపార్టెంట్, నేను సికింద్రాబాద్ అనేది కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది,
కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది, అందరూ కూడా దానికే మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు అప్లై చేస్తారు కాబట్టి నేను మేనేజ్ చేసుకోగలను, నాకు ట్రాన్స్ఫర్ ఇబ్బందులు ఉన్నా సరే పర్లేదు నేను మేనేజ్ చేసుకోగలను అంటే ముంబైకి కూడా చాలా మంది అప్లై చేస్తారు. బట్ ఇక్కడ ముంబైకి కూడా చెన్నై అండ్ కోల్కతాతో పోల్చుకుంటే వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగానే ఉన్నాయి. గుర్తు చూసుకోండి, కోల్కతాకి అండ్ ముంబైకి టెక్నీషియన్ గ్రేడ్ 3కి చూసుకున్నా సరే, గ్రేడ్ 3కి చూసుకున్నా సరే వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. బట్ గ్రేడ్ 1లో వేకెన్సీస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి ముంబైలో అందరూ అప్లై చేస్తారు కాబట్టి ఒక్కసారి మళ్ళీ చూడండి. ముంబైలో యూఆర్కి 26 అండ్ అలానే ఎస్సీకి 16, ఎస్టీకి 8, ఓబీసీకి 13, ఈడబ్ల్యూఎస్కి 7. టోటల్గా నెట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయమ్మా? ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 7 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి మనం చూసుకున్నట్టయితే యూఆర్కి 323, ఎస్సీకి 120, ఎస్టీకి 65 అండ్ అలానే ఓబీసీకి 215 అండ్ అలానే ఈడబ్ల్యూఎస్ కూడా 98 ఉన్నాయి. టోటల్గా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 821 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 85 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అందరూ కూడా దీనికి అప్లై చేస్తారు కాబట్టి మ్యాక్సిమం ముంబైకి కూడా చాలా మంది అప్లై చేస్తారు కాబట్టి ముంబైలో టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి ఎక్కువ పోస్టులే ఉన్నాయి. ఇప్పుడు వరకు మనం చూసుకున్న జోన్స్లో చూసుకున్నట్టయితే ముంబైలో టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి ఎక్కువగా ఉన్నాయి. బట్ గ్రేడ్ 3కి సంబంధించి మనం కంపేర్ చేస్తే చెన్నైకి కోల్కతాకి కంపేర్ చేస్తే గ్రేడ్ 3లో తక్కువ పోస్టులు మాత్రమే ఉన్నాయి. అండ్ అలానే ఇప్పుడు పాట్నా చూసుకున్నట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 1కి అసలు ఏ కేటగిరీ వైజ్ కూడా అసలు వేకెన్సీస్ అనేవి లేవు. అండ్ అలానే గ్రేడ్ 3కి సంబంధించి కూడా కేటగిరీ వైజ్ చూసుకున్నా సరే నెట్ వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరైతే పాట్నాకి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఒక్కసారి మాత్రం చూసుకోండి, వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ అలానే ప్రయాగ్రాజ్ కూడా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి ఓన్లీ ఎస్సీ కేటగిరీలో మాత్రమే 1 వేకెన్సీ ఉండడం అయితే జరిగింది. అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి చూసుకున్నట్టయితే మనం టోటల్గా నెట్ వేకెన్సీస్ 238 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలానే రాంచీ మనం చూసుకున్నట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 1లో టోటల్గా నెట్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 12 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3లో మనం చూసుకున్నట్టయితే 23 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలాగే మనం ముఖ్యమైనది మనం అందరూ కూడా ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది ఏంటి, ఏ జోన్ అని అంటే మన సికింద్రాబాద్ జోన్. ఇప్పుడు అందరికీ బిగ్ టాస్క్ ఏంటి అని అంటే సికింద్రాబాద్ జోన్లో ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి దెర్ ఈజ్ నో వేకెన్సీస్. చూసుకోండి, టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి ఏ కేటగిరీలో చూసుకున్నా సరే వేకెన్సీస్ అనేవి అస్సలు లేవు. ఏ కేటగిరీలో కూడా వేకెన్సీస్ అనేవి లేవు. మన సికింద్రాబాద్ జోన్కి వేకెన్సీస్ అనేవి అన్నిటితో పోల్చుకుంటే మనకే తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైతే రైల్వేలో మన తెలుగు వాళ్ళు మన ఓన్ నేటివ్కి మన జోన్కి మనం అప్లై చేసుకుందాం నాకు జాబ్ రావాలని అనుకుంటే ఒక్కసారి చూసుకోండి, వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే, నేను ప్రిపేర్ అవ్వగలను, వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయి. అండ్ అలానే అప్లై చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. మన సికింద్రాబాద్ జోన్కి మనం చూసుకున్నట్టయితే అప్లై చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వేకెన్సీస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మనం చూసుకున్నట్టు మన సికింద్రాబాద్ జోన్కి వేకెన్సీస్ అస్సలు ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1లో అయితే అస్సలు వేకెన్సీస్ లేవు. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3లో కూడా చూసుకున్నట్టయితే కేటగిరీ వైజ్ మనం చూసుకున్నట్టయితే యూఆర్కి 58 ఉన్నాయి, ఎస్సీకి 16 ఉన్నాయి, ఎస్టీకి 6 ఉన్నాయి. అండ్ అలానే ఓబీసీకి 22 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 11 ఉన్నాయి. టోటల్గా నెట్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్టయితే 113 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 9 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. ఎవరైతే సికింద్రాబాద్ కాకుండా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే దట్టు కట్ ఆఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే వేకెన్సీస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మనం ఈ టేబుల్ ప్రకారం వచ్చిన ఒఫిషియల్ నోటిఫికేషన్ ప్రకారమే నేను ఈ టేబుల్ని అయితే ఈ పీపీటీని అయితే నేను దీన్ని అయితే ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇదంతా ఒఫిషియల్ నోటిఫికేషన్ ప్రకారమే నేను డిజైన్ చేయడం అయితే జరిగింది. బట్ చూసుకోండి, ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1లో అస్సలు వేకెన్సీస్ లేవు. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3లో కూడా చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు వరకు మనం చూసుకున్న దాంట్లో టెక్నీషియన్ గ్రేడ్ 3లో కూడా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, పర్లేదు, నేను లాంగ్వేజ్ మేనేజ్ చేసుకోగలను, ట్రాన్స్ఫర్ ఇబ్బందులు ఉన్నా నాకు కొంచెం పర్లేదు అని అనుకుంటే మాత్రం మనకి చెన్నైలో కూడా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే కోల్కతా, ముంబైలో కూడా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి ముంబైలో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి కూడా కొంచెం ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఒక్కసారి దానికి అప్లై చేయడానికి కూడా చూడండి. సికింద్రాబాద్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి వేకెన్సీస్ అనేవి. ఒక్కసారి చూసుకొని అప్లై చేయండి.
అందుకనే ఎవరైనా అప్లై చేసేటప్పుడు మాత్రం ఏ కేటగిరీకి ఎన్ని జోన్స్ ఉన్నాయని తెలుసుకునే అప్లై చేయండి. అప్పుడు మీరు రాసేటప్పుడు కట్ ఆఫ్ అనేది సికింద్రాబాద్కి ఆటోమేటిక్గా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అప్లై చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సికింద్రాబాద్కి ఎక్కువగానే ఉంటుంది. అండ్ అలాగే మనం సిల్గిరికి చూసుకున్నట్టయితే టోటల్గా టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? నెట్ వేకెన్సీస్ టోటల్గా టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 128 వేకెన్సీస్ అయితే రావడం అయితే జరిగింది. సికింద్రాబాద్ కన్నా దీనికే కొంచెం ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అలానే టోటల్గా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 12 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే తిరువనంతపురం మ్యాక్సిమం అందరూ కూడా దీన్ని కూడా అప్లై చేస్తారు. ఒక్కసారి తిరువనంతపురం కూడా ఎన్ని ఉన్నాయో చూద్దాం. టెక్నీషియన్ మన తెలుగు వాళ్ళు తిరువనంతపురానికి కూడా కొంచెం లాంగ్వేజ్ మేనేజ్ చేసుకోగలం అంటే తిరువనంతపురం కూడా అప్లై చేయడానికి చూడండి. దీనికి కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? యూఆర్కి 3 అండ్ అలానే ఎస్సీకి 1, ఎస్టీకి 0, దెర్ ఈస్ నో వేకెన్సీస్. అండ్ అలానే ఓబీసీకి కూడా 2 వేకెన్సీసే ఉన్నాయి. టోటల్గా ఈడబ్ల్యూఎస్ కూడా 0 వేకెన్సీస్. నెట్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్టయితే టోటల్గా 6 వేకెన్సీస్ అయితే టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి ఉన్నాయి. అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి టోటల్గా యూఆర్లో 80 అండ్ అలానే ఎస్సీలో 31, ఎస్టీలో 28, ఓబీసీలో 30, ఈడబ్ల్యూఎస్లో 22, టోటల్గా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 191 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 19 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఈ టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది? 6,000 ప్లస్ వేకెన్సీస్ అయితే మనకి ఈ నోటిఫికేషన్లో రిలీజ్ అవడం అయితే జరిగింది. ఒక్కసారి ఎవరైతే సికింద్రాబాద్ జోన్కి అప్లై చేస్తున్నారో మన తెలుగు వాళ్ళు మ్యాక్సిమం అందరూ కూడా సికింద్రాబాద్ జోన్ మన ఓన్ జోన్ కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా సికింద్రాబాద్ జోన్కి అప్లై చేయడానికి రెడీగా ఉంటారు. మన ఆర్ఆర్బీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే సికింద్రాబాద్ జోన్కి ఇస్తారు. కాబట్టి ఒక్కసారి నేను ఈ వీడియో చూసాక మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఏ జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మన కేటగిరీ వైజ్ ఏ జోన్కి అప్లై చేస్తే మనకి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సికింద్రాబాద్ జోన్ చూసుకున్నట్టయితే అసలు టెక్నీషియన్ గ్రేడ్ 1లో అసలు దెర్ ఈజ్ ఏ కేటగిరీకి చూసుకున్న పోస్టులు అనేవి వేకెన్సీస్ అనేవి లేవు. టెక్నీషియన్ గ్రేడ్ 3లో కూడా చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. బట్ వాళ్ళు సికింద్రాబాద్ జోన్ కాకుండా ఓకే నేను ట్రాన్స్ఫర్స్ కూడా కొన్ని ఇయర్స్ అయినా సరే నాకు ఇప్పుడు జాబ్ ఇంపార్టెంట్, నేను కష్టపడి చదువుతున్నాను, నాకు జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఒకసారి మనం ఏం చేయాలనంటే ఈ చెన్నైకి కానీ కోల్కతాకి కానీ ముంబైకి కానీ వీటికి అప్లై చేసుకుంటే మనకు కొంచెం జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన కట్ ఆఫ్ అనేది ముంబైకి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. బట్ పోస్టులు వేకెన్సీస్ కూడా ముంబైకి చాలా ఎక్కువగానే ఉంటున్నాయి. బట్ ఈ నోటిఫికేషన్లో చూసుకున్నట్టయితే కోల్కతా అండ్ చెన్నైకి ఎక్కువ వేకెన్సీస్ అయితే రావడం అయితే జరిగింది. 1300 and 1400 వేకెన్సీస్తో అయితే ఈ చెన్నై అండ్ కోల్కతా జోన్స్కి ఉండడం అయితే జరిగింది. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో ఒక్కసారి వేకెన్సీస్ గురించి తెలుసుకునే అప్లై చేయండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది మీకు జాబ్ వస్తుందా రాదా అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఎవరైతే ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నారో నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలి ఈ ఇయర్ అని అనుకుంటున్నారో మీకు పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ ఇవ్వడానికి మన పిఆర్ అకాడమీ అయితే మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఒకసారి మన దగ్గర ఉన్న కోర్స్ గురించి చూడండి, చూసి నచ్చినట్టయితే కోర్సుని ఖచ్చితంగా పర్చేస్ చేయండి. మన దగ్గర ఆర్ఆర్బీకి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనం ఇప్పుడు ముఖ్యంగా ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3 గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో జాబ్ కొట్టాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా యూజ్ఫుల్ అయిన వీడియో. ఒకసారి చూడండి. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3కి సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది. 1 year వ్యాలిడిటీతో 1200 రూపీస్కే మన కోర్సును అయితే అందించడం అయితే జరుగుతుంది. ఇంత తక్కువ మన కోర్సుని అందించడం అయితే జరుగుతుంది. ఎవరైనా 6 months వ్యాలిడిటీ కావాలనుకున్నా సరే వాళ్ళకు కూడా 750 రూపీస్కే మన కోర్సుని అందించడం అయితే జరుగుతుంది. 6 months వ్యాలిడిటీ ఉంది అండ్ అలానే 1 year వ్యాలిడిటీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. మనం ఇంకేం అందిస్తున్నాం? ఎన్సీఆర్టీ పీడిఎఫ్స్, ఎన్సీఆర్టీ వీడియోస్, ఎన్సీఆర్టీ బిట్స్, ఎన్సీఆర్టీ బిట్స్ ప్లస్ పీవైక్యూస్ అండ్ అలానే టెక్స్టువల్ ఫిజిక్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్, ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ అలానే పీవైక్యూ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ అలానే ఇలా 1,00,000కు పైగా బిట్స్ని కూడా మన యాప్లో అందించడం అయితే జరుగుతుంది. మన దగ్గర మాక్ టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి, మెటీరియల్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు ఏ విధంగా జాబ్ కొట్టాలనేది పర్ఫెక్ట్గా గైడ్ లైన్స్ కూడా మన బెస్ట్ ఫ్యాకల్టీతో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఒక్కసారి ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ని డౌన్లోడ్ చేయండి. పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. డెమో క్లాసెస్ అయితే ఉంటాయి. డెమో క్లాసెస్ని ఖచ్చితంగా విని కోర్స్ నచ్చినట్టయితే కోర్స్ని ఖచ్చితంగా పర్చేజ్ అయితే చేయండి. 1 year వ్యాలిడిటీతో 1200
రూపీస్కి మనం మన కోర్సుని అందించడం అయితే జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మన పిఆర్ అకాడమీ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ ఉంటే క్లారిఫై అయితే చేసుకోండి. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైంది కదా ఏ జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మన జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మన సికింద్రాబాద్ జోన్కి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకుని సికింద్రాబాద్ జోన్కి తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, కట్ ఆఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అసలు టెక్నీషియన్ గ్రేడ్ 1లో అసలు వేకెన్సీస్ లేవు. టెక్నీషియన్ గ్రేడ్ 3లో మాత్రమే కొన్ని వేకెన్సీస్ తక్కువ వేకెన్సీసే ఉన్నాయి టెక్నీషియన్ గ్రేడ్ 3లో కూడా. సో అందరూ కూడా అప్లై చేసే ముందు మన కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరైతే పర్లేదు నేను పక్క జోన్కి వెళ్ళినా సరే నాకు జాబ్ ముఖ్యం, పర్లేదు నేను పక్క జోన్కి అయినా పర్లేదు నేను రాసుకోగలను అని అనుకుంటే పక్క జోన్స్కి కూడా అప్లై చేసుకోండి. చెన్నైలో కానీ, కోల్కతా కానీ, ముంబై కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే కొంచెం ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి దానికి కూడా అప్లై చేసుకున్నా మీరు ఖచ్చితంగా జాబ్ అయితే కొట్టగలరు. మీకు పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ అయితే మన పిఆర్ అకాడమీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి. ఎవరైతే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3లో జాబ్ సంపాదించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.